సన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి భవానీ హైబ్రిడ్ మిరప రకం సన్నాలు. తెగుళ్ళను తట్టుకొని కాయ దగ్గర కాపుతోటి కింద నుంచి కూడా చూడండి ఒకసారి. కింద నుంచి గమనించినట్టయితే అది మొదలు దగ్గర నుంచి చూడండి ఒకసారి పై వరకు. మనిషి ఎంత హైట్ ఉందో దగ్గర అది కూడా చూడండి. 4.5 అడుగులు ఉందండి హైట్. వచ్చేపాటికి 4.5 అడుగులు ఉంది. మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కూడా లాస్ట్ వరకు ఒకే సైజు ఉంటుందండి. ఏ కొమ్మ పట్టుకున్నా చూడండి కాపు ఎంత చిక్కదనంగా ఉందో. కాపు చాలా చిక్కదనం అండి, ఎక్కడా వైరస్ లేదు. మళ్ళీ ఫ్లవరింగు చూడండి. కాపు ఎలా ఉందో. ఆకులు కాడి కాయలు ఎక్కువ కనపడుతున్నాయి బాబాయ్. ఆకులు కనపడుతున్నాయి, కాయలు కనపడుతున్నాయి. కాయలే కనపడుతున్నాయా? పైన పూత కూడా ఉంది. 2 స్టెప్పులు అయిపోయి 3వ స్టెప్లోకి వచ్చారు. అంతేగా? 2 స్టెప్పులు అయిపోయింది కాయటం. 3వది ఎంత అయితే ఇప్పుడు సుమారు ఎకరానికి 40 అయితే అంటారా? తెగుళ్ళు బాగా తట్టుకుంది. తెగులు కూడా బాగానే ఉంది. పక్కన పత్తి అయినా కానీ వైరస్ కానీ ఏమి లేదు. వైరస్ కూడా ఏం లేదు. చాలా బాగుంది వెరైటీ అయితే. పూత కూడా చూడండి. పూత గమనించినట్టయితే ఇది చూడండి ఎట్లా ఉందో. మనం చూస్తుంది పూత. ఇదిగోండి స్టెప్ అయిపోయి పూర్తిగా పడుకుంది. అబ్బో ఇరుగుతాయి చూడండి. కాపు చూడండి. అదిగోండి కాయ అయిపోయింది. మంచి జంపు ఉంది. పూత చూడండి విపరీతమైన పూత. వచ్చిన పూత మొత్తం సెట్ అయిపోతుందిగా మీకు. పూత రావటం కానీ ఏమీ లేదు. వెరైటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. సన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి భవానీ. చాలా చిక్కదనం అండి, కాపు చాలా చిక్కదనంగా ఉంది. ఏడైనా అట్నే ఉంది, పోలేకపోతున్నాం. నేను అక్కడి నుంచి వచ్చేపాటికే నాకు కొమ్మలు ఇరుగుతున్న భయం పుట్టింది. చూసుకోవాలి, ఆయన కూడా చూడాలిగా. చూడాలే. బాగుందంటావు. బాగుంది. ఇదిగోటి పక్కన పత్తి మిరవదాట. అయినా కానీ అంత నల్లి కానీ ఏమీ లేదు. చూడండి ఒకసారి మనం గమనించినట్టయితే నల్లి కానీ తామర పురుగు కానీ తట్టుకొని చూడండి. కాపు చూడండి ఎట్లా ఉందో. ఇంకా మంచి వర్ణంతో